హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ DWE సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఈ యొక్క DWE సెట్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWE సెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకున్నాం. కాబట్టి సో మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఒక న్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డిఫరెంట్ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీస్ అని అయితే ఉంటాయి. వీటిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఉంది, ఉర్దూ మీడియం ఉంది అండ్ తెలుగు విత్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ విత్ ఉర్దూకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని యొక్క రెలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి. సో మీరు ఇప్పుడు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవాలనుకుంటే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు DWE సెట్ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ ఆప్షన్స్తో కూడిన విత్ ఆన్సర్ కీ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు పెట్టిన ఆప్షన్ని అండ్ వాళ్ళు ఇచ్చిన కీతో కంపేర్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా, హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా అది మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. సో లేదా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం సో మన యొక్క కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినా కూడా మీ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తారు. సో ప్రజెంట్ మార్క్స్ సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా DWE సెట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, మీరు ఏ డేలో ఎగ్జామ్ రాశారు, ఏ మీడియంలో రాశారు, ఏ సెంటర్లో రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే రెస్పాన్స్ షీట్ మనకు వెబ్సైట్లో ఎక్కువ రోజులు అయితే ఉండదు. సో ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈ యొక్క ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎవరైతే మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ ఇది తెలుగు మీడియం వారికి సంబంధించి. సో ఇక్కడ క్వశ్చన్ అనేది మనకు క్వశ్చన్ 1 వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది దీని యొక్క నినాదం అనేది అడగడం జరిగింది. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. దానికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ సో మన యొక్క DWE కన్వీనర్ ఆఫీస్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే రాంగ్ ఆన్సర్స్ ఉంటాయో వాటికి రెడ్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం సో ఇక్కడ ఇచ్చిన గ్రీన్ మార్క్కి మ్యాచ్ అయ్యే విధంగా మీ చూజ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుందా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారా, రాంగ్ ఆన్సర్ పెట్టారా అని కంపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్ కీ ప్రకారం. అండ్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఏ ఆప్షన్స్ పెట్టారు అనేది అయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ డౌన్లో అయితే ఆప్షన్ ఉంటుంది. క్వశ్చన్ ఐడి అంటూ చూజ్ ఆప్షన్ అంటూ చూజ్ ఆప్షన్ 1 అనేది ఉంది. అండ్ క్యాండిడేట్కి సంబంధించి ఎగ్జామ్ రాసినప్పుడు ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్ కీ కూడా 1. సో ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అవుతే మీరు మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో వీటి ద్వారా పిల్లలు సమర్థవంతంగా నేర్చుకోవచ్చు అనే క్వశ్చన్ అడిగారు. సో దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1. బట్ సెకండ్ ఇక్కడ మనకు క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ఆప్షన్ ఇచ్చారైతే సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. అంటే ఫస్ట్ 1 కరెక్ట్ అయింది, సెకండ్ 1 వచ్చేసి రాంగ్ అయింది. సో ఇలా మీరు ఎన్ని కరెక్ట్ అయితే పెట్టారో వాటిని కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్కల్ మరియు సాబిన్ టీకాలు దీనికి సంబంధించిన అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ అని ఇచ్చారు కీ ప్రకారం. బట్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారని ఇంపార్టెంట్. సో కీ ప్రకారం వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని కీలో ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాండిడేట్ పెట్టిన ఆన్సర్ కూడా సెకండే. సో ఈ విధంగా మీకు టోటల్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే మీకు వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచ్ అయిన దాన్ని బట్టి మీకు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే కౌంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని కీలో ఇచ్చారు. అండ్ క్యాండిడేట్ కూడా సెకండ్ ఆప్షన్ పెట్టారు. సో ఈ విధంగా ఇప్పుడు 2 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాడు, 2 అని కౌంట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ 1 వచ్చేసి క్రింది వాటిలో నీటికి సంబంధించిన
క్వశ్చన్ గురించి అడిగారు. సో ఇందులో గాలనని బారులని లీటర్స్ అని ఇచ్చారు. సో యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అండ్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సెకండ్ పెట్టారు. అంటే ఇలా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ పెట్టారు, సెకండ్ క్వశ్చన్ రాంగ్ పెట్టారు, థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ పెట్టారు, ఫోర్త్ క్వశ్చన్ కరెక్ట్ పెట్టారు. అంటే 3 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినట్టుగా మీరు కౌంట్ చేసుకోవాలి. అంటే 3 మార్క్స్ వచ్చినట్టుగా మీరు కౌంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పార్లమెంట్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. తర్వాత వచ్చేసి జాతీయ విద్యా విధానం గురించి అడిగారు. సో జాతీయ విద్యా విధానానికి సంబంధించి కూడా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో యాజ్ పర్ కీ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అంటున్నారు. అండ్ క్యాండిడేట్ వచ్చేసి కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఎన్నైతే కరెక్ట్గా పెట్టారో దాన్ని బట్టి మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే కౌంట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ కేటగిరీ ఏంటి, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనకి ర్యాంక్ ఏ విధంగా ఉంటుంది, సీట్ వస్తుందా రాదా అనే ఒక క్లారిటీ గురించి అయితే నేను డీటెయిల్ వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రకారం సో మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కీ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది సో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కామెంట్ చేసేటప్పుడు సో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాశారు, మీ కేటగిరీ ఏంటి, అండ్ అదేవిధంగా సో మీకు సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చేస్తున్నాయి అనేది డీటెయిల్గా కామెంట్ చేసినట్టయితే మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మనం కట్ ఆఫ్ గురించి నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేసుకుందాం. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ రేపు వచ్చేసి మనకు అఫీషియల్ రిజల్ట్ వస్తుంది. అంటే ర్యాంక్ కార్డ్కి సంబంధించిన అప్డేట్ కూడా మనకి రేపు ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.